హలో ప్రొఫెషనల్స్, ఆఫీస్ స్ట్రెస్ చాలా ఉందా? డోంట్ వరీ, నేను మీకు ఈ వీడియోలో స్ట్రెస్ నుంచి ఎలా తప్పించుకోవాలో టెక్నిక్స్ చెప్తాను. ఫస్ట్, టైం మేనేజ్మెంట్ చాలా క్రూషియల్. ఒక టు డూ లిస్ట్ క్రియేట్ చేసుకోండి, టాస్క్ని ప్రయారిటైజ్ చేయండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ లైక్ పొమోడోరో టెక్నిక్ అని ఉంది, అది ట్రై చేయండి. ఆ టెక్నిక్ ఏం చెప్తుందంటే 25 minutes వర్క్ చేసి 5 minutes బ్రేక్ తీసుకోండి. సో ఎవ్రీ 25 minutes ఫోకస్ వర్క్ చేసుకోండి, 5 minutes బ్రేక్ చేయండి. వర్క్ స్పేస్ ఆర్గనైజ్ చేసుకోండి, అంటే క్లీన్ ఉంచుకోండి. మీ ఎన్విరాన్మెంట్ని క్లీన్ ఉంచుకోండి. మీ టేబుల్ని, మీ ల్యాప్టాప్, మీ ఒకవేళ డెస్క్టాప్ ఉంటే అన్నీ క్లీన్గా పెట్టుకోండి. ఈ ఎన్విరాన్మెంట్ వల్ల మీ స్ట్రెస్ చాలా వరకు తగ్గిస్తుంది. కావాల్సి ఒక ప్లాంట్ పెట్టుకోండి, ఒక చెట్టుని పెట్టుకోండి, చిన్నది మనీ ప్లాంట్, చిన్నది క్రాలింగ్ ప్లాంట్ ఒకటి పెట్టుకోండి, ఎందుకంటే అది ఒక కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోండి. డెస్క్ వద్ద నుంచి లేచి షార్ట్ వాక్, అంటే చిన్నగా నడిచి మళ్ళీ వచ్చి కూర్చోండి. సో షార్ట్ వాక్ వెళ్ళి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఒకవేళ మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతే బ్రేక్ తీసుకొని ఒక డీప్ బ్రీత్ చేయండి. మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి. ది లాట్ ఆఫ్ మైండ్ఫుల్ కోచెస్ ఆర్ అవైలబుల్. ప్లీజ్ వాళ్ళ ఒక గైడెన్స్ మీరు ఖచ్చితంగా తీసుకోండి. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ చేయడం, బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెషనల్స్ ఇగ్నోర్ చేసేది కూడా ఇక్కడే. హెల్తీ లైఫ్ స్టైల్ లేకపోవడం, బ్యాలెన్స్ డైట్ తీసుకోకపోవడం. కావాల్సినంత రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ లేదు అని అంటే చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఇంకోటి నెక్స్ట్ టిప్ ఏంటంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఉండేది కొలీగ్స్తోని, చాలా మటుకు మనం టైం స్పెండ్ చేసేది మనం ఆఫీస్తో, కొలీగ్స్తో. సో కొలీగ్స్తోని కానీ సుపీరియర్స్తో కానీ ఓపెన్గా మాట్లాడి మిస్అండర్స్టాండింగ్స్ ఏమున్నా కానీ అవాయిడ్ చేసుకోండి. నో చెప్పడం చాలా ఇంపార్టెంట్. నో చెప్పడం నేర్చుకోండి. కమిట్ ఎక్కువ అవ్వకండి, ఓవర్ కమిట్ చేసుకోకండి. రియలిస్టిక్గా డెడ్ లైన్స్ ఇచ్చుకోండి. ఒకవేళ డెడ్ లైన్స్ చాలా ఎక్కువ అనిపిస్తే మీ మేనేజర్తో మాట్లాడండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయండి. అంటే ఆఫీస్ అవర్స్ తర్వాత డిస్కనెక్ట్ అవ్వండి. ఫ్యామిలీతో పర్సనల్ టైం చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీతో మీ పర్సనల్ టైం చాలా స్పెండ్ చేయండి. మీ పాజిటివ్ యాటిట్యూడ్ని మెయింటైన్ చేయండి. అయ్యో ఎప్పుడు చూసినా కానీ నేను ఆఫీస్ పోయి అందరు నెగిటివ్ మాట్లాడడం, అందరి గురించి నెగిటివ్ మాట్లాడడం తక్కువ చేసుకోండి. తక్కువ కాదు, అసలు మాట్లాడదు. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. గ్రాటిట్యూడ్ చేయడానికి కూడా చాలామంది కోచెస్ అవైలబుల్ ఉన్నారు, వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. చిన్న చిన్న విన్స్, ఒకవేళ మీరు ఒక చిన్న అచీవ్మెంట్ చేసినా దాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఒకవేళ మీకు స్ట్రెస్ కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే చాలా కంపెనీస్లో కౌన్సిలింగ్ సర్వీసెస్ ఉంటాయి. ఆ ఒక్క సర్వీసెస్ ఒకవేళ మీ కంపెనీలో ఉంటే ఆ సర్వీసెస్ మీరు తీసుకోండి. చాలామంది చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు. ప్రొఫెషనల్స్ ఒక హెల్ప్ తీసుకోండి. మీరు ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకోవడానికి వెనుకాడకండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి నార్మల్, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఎవరు దాన్ని మేనేజ్ చేయగలుగుతారో వాళ్ళే లీడర్ అవుతారు. ఈ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా చాలా వరకు మీ స్ట్రెస్ని కంట్రోల్ చేయగలుగుతారు. మీరు ప్రొడక్టివ్ ఉండగలుగుతారు, చాలా సాటిస్ఫైడ్ ప్రొఫెషనల్గా మారుతారు. సో స్టే స్ట్రాంగ్, స్టే పాజిటివ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్.